నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కపేట్ గ్రామంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గ్రామ పాలకవర్గం ఘనంగా సన్మానించింది. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు శాలువాలు కప్పి గ్రామ పాలకవర్గం సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన రుమీసా, రైనింగ్, ఆల్ఫినా, మై విష్లను అలాగే అగ్నివీరుగా ఎంపికైన వేల్పుల సాయితేజకు మరియు మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాత్రను సమర్థవంతంగా పోషించి రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు పొందిన ఉప్పు రజస్నాకు కూడా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ జాన్కపేట్ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచేలా ఈ సన్మాన కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అనురాధ, రాధాకిషన్ గౌడ్, ఉప సర్పంచ్ నీలం కృష్ణ, పంచాయతీ కార్యదర్శి ముజఫర్ బేగ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులను అభినందించారు. అలాగే సన్మానం పొందిన విద్యార్థుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. జాన్కంపేట్ జీపీ దగ్గర ఈ చదువుకునే విద్యార్థులని సన్మానం చేయుటకు పాలకవర్గం నిర్ణయించారు. సర్పంచ్ గారు ఉన్నారు. అట్లాగే పార్లమెంట్లో ఎలాగా ప్రధానమంత్రి, ఎంపీలు ఎలాగా డిస్కస్ చేస్తారో అందులో మా గ్రామం విద్యార్థి ఫస్ట్ రావడం జరిగింది. దాని గురించి పాపకు సన్మానం చేయడం, అట్లాగే మిలిటరీలో సెలెక్ట్ అయ్యి రేపు ట్రైనింగ్కి వెళ్తుండు అబ్బాయి సాయి తేజ గారికి సన్మానం చేయడం జరిగింది. అట్లాగే 10th క్లాస్లో మండల్ టాపర్గా ఇద్దరు విద్యార్థులు మా విలేజ్ నుంచి ఫస్ట్, సెకండ్ రావడం జరిగింది. ఆ విద్యార్థులకు సుఖ సన్మానం చేయడం జరిగింది. ఇట్లా పై చదువులు చదువుతారని చెప్పేసి అది దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను సన్మానం చేస్తే ఇంకా ముందు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ చదువులో ఫస్ట్ వచ్చి మా గ్రామానికి మంచి పేరు తెస్తారని చెప్పేసి అలాగే భావిస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాం. జాన్కంపేట్ గ్రామంలో మాకు ఈరోజు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే మా గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని ఇద్దరు పిల్లలు ఎడపల్లి మండలంలో ఫస్ట్, సెకండ్ రావడం మాకు చాలా గర్వంగా ఉంది. అలాగే మా ఆర్మీ అగ్నివీరులో కూడా మా బాబు సెలెక్ట్ అయ్యాడు. మా గ్రామం నుంచి యువకుడు. ఇది చాలా గర్వదగ్గ విషయము. ఇలాగే మా ఒక పాప కూడా ఉంది. మా గ్రామంలో మన అసెంబ్లీలో ఏ రకంగా ఎంపీలు కానీ పార్లమెంటు సభ్యులు కానీ ఏ రకంగా ఉంటారో మా జాన్కంపేట్ నుంచి కూడా స్టేట్ లెవెల్లో పాప సెలెక్ట్ అవ్వడం మాకు చాలా గర్వం ఉంది. మాకు చెప్పుకోవడానికి ఎంతో గర్వం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలో ఈ నలుగురు ఉన్నారు. ఇంకా అభివృద్ధి అవుతారు, ఇంకా చాలామంది కూడా అవుతారు. ఇంకా అంతకంటే ఎక్కువ చేయాలన్న ఉద్దేశం గురించి మాకు ఎంతో గర్వంగా ఉన్నది. వీళ్ళని సన్మానించడం, వీళ్ళని చూసుకుంటే ఇంకా ఈ సంవత్సరం అయితే ఎవరైతే ఉన్నారో 2026-27 సంవత్సరం కూడా ఇలాగ ఎంతకంటే ఎక్కువ కావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.